హలో ఫ్రెండ్స్, ఇప్పుడు జింజినోలో ఒమేగా 6 ఒమేగా 3 టెస్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనే దానికోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఒమేగా 6 ఒమేగా 3 కిట్ అనేది, ఇది టెస్ట్ కిట్ అనేది ఇప్పుడు చూపిస్తున్న ఏదైతే ఉందో అందులో అది వచ్చేసి బ్యాండేజ్, అదేవిధంగా ఆల్కహాల్ స్వాబ్ వచ్చేసి, దాంతోపాటు మనకు ఆ కిట్లో 2 నీడిల్స్ వస్తాయి, ప్లస్ బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒకటి పేపర్ వస్తుంది మనకి, మన బ్లడ్ దాని మీద వేయడానికి. అదేవిధంగా మనకి ఒక పౌచ్ వస్తుంది కొరియర్ చేయడానికి. ఇదిగోండి, ఇవి నీడిల్స్. ఆ నీడిల్ జస్ట్ ఆటో రొటేట్ క్లాక్ వైజ్గా తిప్పితే అది మనకు నీడిల్ అనేది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ స్టాంప్ వేసినట్టు మన ఫింగర్ మీద స్టాంప్ వేయాలి అంతే. ఇది వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి, అందులో 2 భాగాలు చేయాలి ఆ పేపర్ని. ఇది వచ్చేసి దీని మీద మన బ్లడ్ శాంపిల్ అనేది వేయాలి. 2 రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా, 2 రౌండ్ సర్కిల్స్ మీద మన బ్లడ్ శాంపిల్ అనేది మన ఫింగర్కి జస్ట్ స్టాంప్ వేసినట్టు వేసుకుంటే మనకి ఆ నీడిల్ అనేది వస్తుంది. ఆ పేపర్ మీద మనకి బ్లడ్ శాంపిల్ అనేది ఆ 2 డ్రాప్స్, 2 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 సర్కిల్స్ మధ్యలో ఆ పేపర్కు టచ్ అవ్వకుండా జస్ట్ బ్లడ్ పడే విధంగానే వేయాలి. అందులో వేస్తే అది ఆ బ్లడ్ అనేది ఆ పేపర్ మీద పడుతుంది. ఆ పేపర్ మీద ఏదైతే ఉందో అది ఒక 10 మినిట్స్ డ్రై అయ్యేదాకా డ్రై చేయాలి. దాని తర్వాత బ్లడ్ ఒకవేళ కారకుండా ఉండాలంటే బ్యాండేజ్ కూడా ఇస్తుంది, అది మనకు కిట్లో. ఆ బ్యాండేజ్ వేసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత ఈ బ్లడ్ శాంపిల్ అనేది ఒక 10 మినిట్స్ గాలికి ఆరేటట్టు మనం చూపించాలి. దాని మీద బార్ కోడ్ ఉంది కదా, ఆ బార్ కోడ్ అనేది మనకు ఒక పేపర్ వస్తుంది, కంపెనీ ల్యాబ్కు పంపించడానికి ఒక పేపర్ వస్తుంది. ల్యాబ్కు పంపించే బార్ కోడ్ ప్లస్ మన దగ్గర ఉన్న బార్ కోడ్ అనేది 2 సేమ్ ఉంటుంది. ఒక 15 to 20 డేస్లో మనకు ఆన్లైన్లో రిపోర్ట్ అనేది వస్తుంది. ఆ బార్ కోడ్ మనకు ఆన్లైన్లో జింజినో టెస్ట్ రిజల్ట్స్ అని వెబ్సైట్లో కొడితే మనకు మన ఏదైతే టెస్ట్ ఐడి ఉంటుందో ఆ ఐడి నెంబర్ కొడితే డైరెక్ట్ మనకు 15 to 20 డేస్లో రిపోర్ట్ అనేది వస్తుంది. ఆ పౌచ్లో పెట్టేసి ఆ పౌచ్ని మనకు కొరియర్ పేపర్ ఉంటుంది, ఆ కొరియర్లో ప్యాక్ చేసి దానికే స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ పీకేసి ఆ స్టిక్కర్కి జస్ట్ స్టిక్ చేస్తే సరిపోతుంది.